సెటైర్లు ఆపుతావా అన్నయ్య? అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్ ఎందుకు పిన్ని? ఒకవైపు సీత చాలా మంచిదని రామ్ స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నాడు, కానీ సీత చేసే పనులు మాత్రం రామ్కి కనిపించట్లేదు. సీత ఏం చేసినా మంచే చేస్తుంది పిన్ని. ఈ రోజు సీత ఇక్కడికి రాకుండా ఉంటే బావుంటుంది రామ్. నువ్వు సీతకి ఫోన్ చేసి చెప్పు, తను నీ మాట వింటుంది. మిథున బర్త్డే రోజు సీత ముఖర్జీ అంకుల్ వైపు గెస్ట్గా వచ్చింది కదా డాడ్. ఈరోజు కూడా అలా వస్తే నేనెలా వద్దు అని చెప్పగలను? అవును, సీత ఇక్కడికొచ్చే అవకాశం అదొక్కటే ఉంది. తను ముఖర్జీ గారి తరపు నుంచి రావచ్చు. పిన్ని, ఒకసారి ఇలా వస్తారా? సీత ఇంకా ఇక్కడికి రాలేదేంటండి? మనం నిశ్చితార్థానికి మహాలక్ష్మి గారింటికి వెళ్ళాలి కదా. సీత ఎందుకని లేట్ చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు సుశీల. ఈ రోజు పొద్దున్నే ఇక్కడికి వస్తానని సీత నాకు ఫోన్ చేసి చెప్పింది. మరెందుకు రాలేదండి? సీతకు ఒకసారి ఫోన్ చేయండి. ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేశాను. సీత ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అదేంటి? సీత సిటీలోనే ఉంది కదా, తన ఫోన్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు? అరగంట పైనే అయిపోయింది, సీత ఇంకా ఇంటికి రాలేదేంటండి? సీత ముఖర్జీ గారింటికి వెళ్ళిందేమో. సీత మిథునలా నిశ్చితార్థానికి వెళ్లాల్సింది వాళ్ళతోనే కదా. అవునండి, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ముఖర్జీ గారే కాల్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సీత అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదు కిరణ్, సీత కోసమే నేను మీకు కాల్ చేశాను. సీత ఇంకా ఇక్కడికి రాలేదు. సీత అక్కడ కూడా లేదా? ఏమండి, ఫోన్ స్పీకర్లో పెట్టండి. అదేంటి అలా అంటున్నారు? సీత మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎప్పుడు బయలుదేరింది? సీత ఉదయం నుంచి మా ఇంట్లో లేదు సార్. లేకపోవడం ఏంటమ్మా? సీత మీ ఇంట్లోనే కదా ఉంది. నైట్ సీత భోజనం చేసి పడుకుంది, తెల్లారి చూస్తే లేదు. సీత మీ ఇంట్లో లేక మా ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదు సార్. సీతకి ఫోన్ చేస్తుంటే రీచ్ కావడం లేదు. నేను కూడా సీతకు ఫోన్ చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ రోజు ఎంగేజ్మెంట్ కదా సార్, సీత ఎంగేజ్మెంట్ ఆపుతుందేమోనని, మహాలక్ష్మి సీతనేమైనా చేసుంటుందేమో అని మాకు కంగారుగా ఉంది. కంగారు పడకమ్మా, సీత అంత ఈజీగా మహాలక్ష్మి వల్ల చిక్కుకోదు. పైగా సీత ఉంది మీ ఇంట్లో కదా, నీకు తెలియకుండా సీతను తీసుకెళ్లలేదు. మహాలక్ష్మి ఏమైనా చేయగలదు సార్. ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది. అరే, నిశ్చితార్థానికి అడ్డుపడకూడదని ఆవిడ సీతని ఏదైనా చేసిందేమోనని మా డౌట్. మీరు ఒక పని చేయండి, వెంటనే మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి అక్కడ సీత ఉందో లేదో చూడండి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరతాం. పదరేవతి. సీత ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి? తనకి ఏం అయ్యుండదు కదా. ఇంకా రాలేదేంటి? త్వరగా రమ్మని తనకు కాల్ చేస్తాను. వద్దులే, మరీ నేను ఆగలేకపోతున్నాను అనుకుంటుంది. కాసేపు ఇలాగే మిథున ఫోటో చూస్తూ టైంపాస్ చేస్తాను. చూసేవాళ్ళుడు వాడు వాడి వెధవ చేష్టలు ఫోన్లో మిథున ఫోటో చూస్తూ మురిసిపోతున్నాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాడికి మిథున దొరకబోతోంది కదా మావయ్య. వాడు మామూలు కోతి కాదలుడు, కళ్ళు తాగిన కోతి. పాప వాడి చేతిలో మిథున ఏమైపోతుందో. మీరు వరి అవ్వాల్సింది మిథున గురించి కాదు, వాడి గురించి. మిథున చేతిలో వాడు ఫినిష్ అవుతాడు. అమ్మా, ముహూర్త సమయం సమీపిస్తుంది. ఆడపిల్లి వారు ఇంకా రాలేదు.
ఆ, వచ్చేస్తారు పంతులు గారు. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. మిథున రాకముందే సీత వచ్చేస్తుందేమో మహా. దానికి ఛాన్స్ లేదులే. ఈవినింగ్ వరకు అది ఇక్కడికి రాదు. సీతనేం చేసావు మహా? నేనేం చేయలేదు, అంతా వాడు చేశాడు. సీతని కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెట్టాడు. వీడు మామూలుడు కాదు. సీతని బంధించాడంటే గట్టివాడే. ఆడపెళ్లి వాళ్ళు వస్తారనుకుంటే వీళ్ళొచ్చారేంటి మహా? పిలవని పేరంటానికి రావటం వీళ్ళకి అలవాటే కదా. ఏంటి రేవతి ఇలా వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు మీరు? ఎంగేజ్మెంట్ కి మిమ్మల్ని పిలవలేదు కదా. మేము సీత కోసం వచ్చామన్నయ్య. రామ్, సీత ఇక్కడికి వచ్చిందా? సీత మీ ఇంట్లోనే ఉంది కదా అత్తయ్య? లేదు రామ్, మార్నింగ్ నుంచి సీత కనిపించట్లేదు. తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. సీతను నేను కిడ్నాప్ చేయిస్తే మీకెలా కనిపిస్తుంది?